హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. అసలు 3D ప్రింటర్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మోస్ట్లీ మీరు చూసే ప్రింటర్స్ అన్నీ క్రియాలిటీ నుంచే ఉంటాయి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రింటర్ ప్రొవైడ్ చేస్తారు క్రియాలిటీ వాళ్ళు. ఈ ప్రింటర్ ఎండర్ సిరీస్ నుంచి వస్తుంది. క్రియాలిటీలో ది మోస్ట్ పాపులర్ సిరీస్ ఎండర్ 3 V3 వర్షన్ 3. ఇందులో మనకి పవర్ కార్డ్, ఫిలమెంట్ రన్అవుట్ సెన్సార్, ఫిలమెంట్ హోల్డర్, టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇంకా కొన్ని యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటు హైపర్ PLA కూడా ఇస్తారు. ప్రింటర్ అసెంబుల్ చేయడానికి కొన్ని టూల్స్ కూడా ఇచ్చారు. నట్ బోల్స్, కట్టర్స్, సీజర్స్, స్క్రూస్, ఇంకా ఇన్స్టలేషన్ గైడ్ కూడా ఇచ్చారు. మనకు ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్ ఫ్రేమ్ ఇంకా బెడ్ కూడా వస్తుంది. ప్రింటర్లో మనకు ఎక్స్ట్రూడర్ అండ్ ఇంట్రూడర్ కూడా వస్తుంది. జెడ్ యాక్సిస్కి 2 రాడ్స్తో ఒక బైక్ని సింక్రనైజ్ చేసి ఒక మోటార్ ఇంక్లూడ్ చేస్తారు. ప్రింటర్ బేస్లో మనకి వై యాక్సిస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ బేస్ అనేది రిమూవబుల్, అంటే మొత్తం ప్రింట్ కంప్లీట్ అయ్యాక రిమూవ్ చేయడానికి ఈజీగా రిమూవబుల్ ఇచ్చారు. ఇది మ్యాగ్నెటిక్ ప్లేట్. ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్ ఫ్రేమ్ని బేస్తో అటాచ్ చేయాలి. ఈ ఫిలమెంట్ రోల్ 1 kg హోల్డ్ చేస్తుంది ఈ స్టాండ్. మనకు ఇన్బిల్ట్ డిజైన్స్ అయితే వస్తాయి. దీంతో మనం ఈజీగా ప్రింట్ చేయొచ్చు. HTML ఫైల్ని G కోడ్ కింద కన్వర్ట్ చేసి పెన్ డ్రైవ్లో కాపీ చేసి డిస్ప్లేకి కనెక్ట్ చేయాలి. ఈ డిస్ప్లేలో మనకి ఎంత టైంలో ప్రింట్ అవుతుంది, ఎంత ఫిలమెంట్ కన్స్యూమ్ చేస్తుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ బెడ్ లెవెలింగ్ చేసుకుంటుంది. ఇది ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది. మనకి బ్యాక్ సెన్సార్ ఉంటుంది. సో ప్రింట్ చేసే యాంగిల్ 90 degreesలో ఉండాలి. అలా కరెక్ట్గా లేకపోతే షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా ప్రింటింగ్ స్పీడ్ అయితే 500 mm/s. సో మనం ఏం డిజైన్ చేయాలన్నా కానీ ఫస్ట్ HTML ఫైల్ ఇస్తే అది G కోడ్ కింద కన్వర్ట్ చేసి మనకి ప్రింట్ అయితే ఇస్తుంది.
ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా క్లియర్‌గా ఉంది. అసలు చాలా డీటెయిల్‌గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ గణేష్ అయినా కానీ, శివుడు అయినా కానీ చాలా డీటెయిల్‌గా ప్రింట్ చేసింది.